చార్మి విచారణ కోసం సిట్ కార్యాలయానికి రావాల్సిందే అని ప్రభుత్వ న్యాయవాది అంటుంటే విచారణ ప్రాంతాన్ని సాయంత్రం చెబుతామంటున్నారు చార్మి లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. విచారణపై హైకోర్టును ఆశ్రయించిన చార్మికి ఊరట లభించిందా లేదా, ఆమె కోరుకున్నటువంటి అంశాలపై హైకోర్టు ఏ విధంగా స్పందించింది, విచారణ సమయంలో న్యాయవాది ఉండాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి హైకోర్టులో చార్మి తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, చెప్పండి, మీరు ప్రధానంగా చార్మికి సంబంధించి ఎటువంటి వాదనలు వినిపించారు, మీకు ఊరట లభించింది అనుకుంటున్నారా? అంటే 4 రిలీఫ్స్ అడిగాము, 3 రిలీఫ్స్ హైకోర్టు వారు గ్రాంట్ చేశారు. ఒకటి బ్లడ్ టెస్ట్ అనేటువంటిది మెయిన్. మేము అడిగినటువంటి ప్రాథమికంగా అడిగింది బ్లడ్ టెస్ట్, బ్లడ్, నెయిల్ అండ్ హెయిర్ టెస్ట్. ఇప్పటి వరకు ఉన్న 4-5 తీసుకున్నారు కాబట్టి సో ఈమె కూడా తీసుకుంటుందని ఒక అటెన్షన్, ఒక భయం ఉంది కాబట్టి ఆ విషయంలో మాత్రం హైకోర్టు ఫోర్సిబుల్ గా మీరు బ్లడ్ కలెక్ట్ చేసుకోవద్దు, ఆమె అభిష్టానికి మాత్రమే నడుచుకోవాలి, మీరు ఆమెకు వ్యతిరేకంగా తీసుకోవద్దని చెప్పడం జరిగింది. రెండోది, విమెన్ ఆఫీసర్స్ మాత్రమే ఉండాలి. ది నోటీస్ ఇష్యూడ్ బై ది మేల్ ఆఫీసర్ అండ్ స్పెసిఫిక్ గా కోర్టు ఏం చెప్పిందంటే ఎగ్జామినేషన్ మొత్తం కూడా విమెన్ ఆఫీసర్ చేయాలని చెప్పడం జరిగింది. నెంబర్ 3, ఓన్లీ 10 to 5 మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరగాలి, బియాండ్ ఆడ్ అవర్స్ లో చేయొద్దు. నాలుగోది ఏంటంటే ఈ వీడియో అండ్ ఆడియో రికార్డింగ్ చేయాలి, మొత్తం కూడా స్పష్టంగా ఎంటైర్ ఇన్వెస్టిగేషన్. ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా ఇప్పుడు ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడిగి భయభ్రాంతులు చేసి థ్రెటనింగ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు. టోటల్ వీడియో రికార్డింగ్ కాబట్టి జనరల్గా ఏంటంటే పోలీసు వాళ్ళు ఒక ముక్కలుగా వీడియో చేస్తారంటే ఇంటరప్షన్స్తో వాళ్ళకి నచ్చింది చేసేసి మళ్ళీ బ్రేక్ ఇస్తారు. అట్లా కాకుండా ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ రికార్డెడ్ సో దట్